మన నాగ చైతన్య ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేసేందుకు గట్టిగానే సిద్ధమవుతున్నాడంట. అయితే ప్రస్తుతం ఆయన సినీ జీవితాలనే అత్యంత మొత్తం పెట్టి తీస్తున్న సినిమా తండేలు. ఇప్పుడు దాని మీదనే ప్రస్తుతం పూర్తిగా ఆయన దృష్టి పెట్టినట్లుగా అవుపడుతున్నది. అయితే చందు మొండేటి దర్శకత్వంలో గిరి ప్రతిష్టాత్మకమైన సినిమాతోని ఇక ఈయన ఈసారి గట్టిగానే రాబోతున్నట్లుగా అర్థమవుతున్నది. అయితే ఇప్పటి వరకు మునుపెన్నడు చూడని విధంగా ఈ చిత్రంలా కనిపించబోతున్నాడంట నాగ చైతన్య. అసలుకైతే డిసెంబర్లోనే విడుదల కావాల్సిన చిత్రం ఊహించని కారణాల వాయిదా పడక తప్పలేదాయే. అయితే ఇప్పుడు తాజా సమాచారం అందుతున్న ప్రకారం ఈ సినిమా నవంబరు పూర్తయ్యే లోపుగానే ఇది పూర్తి చేయాలి అని నాగ చైతన్య నిర్ణయించుకున్నాడంట. ఇక తదుపరి చిత్రం కోసం ప్రణాళిక కోసం సిద్ధం చేసుకుంటున్నాడంట. అయితే విరూపాక్ష దర్శకత్వం చేసిన దర్శకుడే తదుపరి చిత్రం ఆయన గిట్ల దర్శకత్వం చేస్తున్నాడంట. అయితే ఆ చిత్రం గిట్ల డిసెంబరు 11 తారీఖున హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభం కానున్నదంట. మళ్ళీ అయితే ఈ సినిమాల నాగ చైతన్య సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది అనేక రకాల పుకార్లు అయితే వినబడుతున్నాయి. తాజా సమాచారం అందుతున్న ప్రకారం ఈ సినిమాల ఇప్పటికే మస్తుగా తీరిక లేకుండా పనిచేస్తున్న హీరోయిన్లలా ఇటీవల కాలంలో మీనాక్షి చౌదరి దీంట్లో ఎంపికైనట్లుగా తెలుస్తున్నది. అయితే మీనాక్షి చౌదరి ఇటీవలనే లక్కీ భాస్కర్ తోని మంచి విజయం అయితే దక్కించుకున్నది. ఆ తర్వాత వచ్చిన సినిమా మట్కాల జరంతా నిరాశ పడిచిందని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాతో పాటుగా ఆమెకి వచ్చే మెకానిక్ రాకీ సినిమా గిట్లా చేయబోతున్నది. అయితే ఈ సినిమాల నాగ చైతన్య జోడీ లెక్క మన మీనాక్షి చౌదరి ఒకవేళ నటిస్తే ఇక వీళ్ళు కుదిరితే ఈయనక ఖచ్చితంగా వీళ్ళిద్దరితోని కలిసి చేసే సినిమా ఇదే మొదటిసారి అవుతుంది. అయితే ఇక వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఈ జంట మంచిగా కొత్తగా అవుపడుతుందని ఇలా చిత్రయూనిట్ సభ్యులంతా అనుకున్నారంట. అయితే ప్రస్తుతం మీనాక్షి చౌదరి ఈ సినిమానే కాకుండా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాల గిట్లా ఆమె నటిస్తున్నది కనుక ఈ సినిమాని గిట్లా ఆమెను ఎంపిక చేసినట్లుగా తెలుస్తున్నది అన్నమాట. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమా షూటింగ్ డిసెంబరు 11 తారీఖున ప్రారంభం కాబోతున్నది. ఈయనక వచ్చే ఏడాదిలా ఈ సినిమా మన ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తూనే ఉన్నది. అయితే ఇప్పుడు నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి అది గిట్లా గ్లామర్ ఉన్న హీరోయిన్ జంటగా అవుపడుతున్నది అని అంటే ఇప్పుడు అభిమానులల్లా ఇలా జంట మీద ప్రత్యేక ఆకర్షణ ఏర్పడ్డదంట. ఇక అంతేకాదు ఇక ఈ సినిమా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే నాగ చైతన్య రూటే ఆయన దారే మారిపోయిందని చెప్పుకోవాలి. విభిన్నమైన కథలు ఎంచుకోవడంతోనూ ఇక కొత్త దర్శకులతోని ఆయన ప్రయోగాత్మకంగా ప్రయత్నాలు చేస్తుండడం చూస్తుంటే ఈయనకి జరంతా కొత్త మలుపు తిరిగింది అనేటట్టుగానే అవుపడుతున్నది. ఇంతకు తండేల్ సినిమా ఈయనకు ఎంతవరకు విజయం అందిస్తుంది అంటారు? ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.